తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, కృష్ణుడి గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది వారి గురించి. చిన్నవాళ్ళ నుంచి అంతేనా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు ఆయన లీలలు అనేవి అనంతమే. అయితే చిన్నతనంలో ఆయన చేసినటువంటి ఆ చిలిపి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాధారణంగా అంటే ఇప్పుడున్న ఇళ్లల్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా చేస్తే చిన్ని కృష్ణుడి చేష్టలు అంటూ చెప్తూ ఉంటారు. అందులో ప్రముఖమైనది వెన్న దొంగిలించడం. అంటే మాలాంటి వాళ్ళమంటే చిన్న సీరియల్స్లోనూ సినిమాల్లోనూ టీవీలు ఇలా చూసి ఉన్నాం. మీరంటే ఎన్నో పుస్తకాలు చదివారు ఇవన్నీ, కాబట్టి మీ నుంచి సరైన సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ఆయనకి వెన్న దొంగ అనే పేరు వచ్చింది? వెన్న దొంగిలించడంలో ఆంతర్యం ఏంటి అసలు అనేది? మంచి ప్రశ్న అడిగారండి. అసలు కృష్ణుడు ఎవరు? ఇక్కడ నుంచి మొదలెట్టాలి మనం. అంతేనా? అంతే మరి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అని ఆయన్ని పరమాత్మ స్వరూపం అన్నాం. పరమాత్మ స్వరూపం ఆయన అయితే జీవాత్మలు మనం. ఆయనకి మనకి ఏమన్నా భేదం ఉందా? లేదు. ఇప్పుడు ఆయన ఏవైతే అక్కడ ఒక లీలల్లాగా చూపించాడో అదన్నీ కూడా మానవులుగా మనం అనుభవిస్తున్నటువంటివే అంతా కూడా. శ్రీకృష్ణుడి జన్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు ఈ తత్వాన్ని గనక పరిశీలన చేస్తే ప్రతి అణువులోనూ కూడాను మానవ జీవితంలో జరిగేటువంటి విషయాలే అక్కడ జరిగినాయి. ఇప్పుడు మన మనస్సు రకరకాలుగా పోతూ ఉంటుందండి. ఈ రకరకాలుగా పోతుండేటువంటి మనస్సుతో మన యొక్క జీవితం అనేటువంటిది బంధింపబడి ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు మన మనస్సు ఇప్పుడు మీరు మంచి వైపు పోయారనుకోండి మంచి జరుగుతుంది, చెడు వైపు పోయారనుకోండి చెడు జరుగుతుంది. అంతే కదా జరిగేది? అవునా? కాబట్టి మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఏది మంచి కనపడిందో, ఏది మనకి ఇష్టమైనది కనపడిందో దాని వైపు పరుగులెత్తుతూ ఉంటాం. అలాగా మనం పరుగులెత్తుతూనే ఉంటాం. ఇలా పరుగులెత్తేటువంటి ఈ మనస్సుని తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు, మన జీవితాన్ని అధీనంలో పెట్టుకున్నటువంటి వాడెవడు? కంసుడు. ఏమండి, వసుదేవుడు, ఈయన పేరు వాసుదేవుడు. వాసుదేవుడు కుమారుడు, వసుదేవుడు తండ్రి. వసుదేవుడు అనే మాటకి అర్థం ఏమిటి? వసు అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి వాడు అని చెప్పి అర్థం. అవునా? ఇక్కడ ఉండి ప్రకాశించేటువంటి వాడు. దేవకి అన్నా కూడా దివ్ అనేటువంటి ధాతువు నుంచి దేవకి అనే మాట వచ్చింది. కాబట్టి ప్రకాశించేటువంటిది అని అర్థము. సహజంగా ప్రకాశించే గుణం ఉంది. కానీ ఇప్పుడు సహజంగా మంచి గుణాలు కలిగినటువంటి వీళ్ళిద్దరూ ఆ మనస్సు అనేటువంటి దాని చేత బంధింపబడ్డారు. ఫస్ట్ మీకు సీన్ ఓపెన్ చేయంగానే కనపడేది ఏమిటి? కంసుడు దేవకి వసుదేవుళ్ళని రథం మీద పెట్టుకుని తీసుకొని పోతూ ఉన్నాడు. అక్కడ కదా ప్రారంభం అయ్యేది. అప్పుడే కదా మొట్టమొదట ఆయనకి ఆకాశవాణి వినిపించింది. ఏమని? ఇదిగో అయ్యా వీళ్ళ అష్టమ సంతానం వల్ల నీకు మృత్యు ఉన్నది అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఈ రథం అంటే ఏమిటి? ద్వంద్వము అంటాం మనం. ఈ ద్వంద్వంతో నడిచేటువంటి మన జీవితం, మంచి చెడు మంచి చెడు మీద మన జీవితం నడుస్తూ ఉంటుంది. అదే రథం. కఠోపనిషత్తు అదే చెప్పింది మనకి. అంటే మనం అంత లోపలికి వద్దులేండి, మనం ఇప్పుడు ఊరికే పైపైన మాటలు చెప్పుకున్నా కూడాను మన జీవితం ఇలా నడిచిపోతూ ఉంటుంది. ఈ నడిచిపోయేటువంటి ఈ జీవితము ఇప్పుడు హైజాక్ చేసి పడేసాడాడు. ఎవడు? కంసుడు అనేవాడు. ఎవడా కంసుడు? రజోగుణ ప్రధానమైనటువంటి వాడు కంసుడు. ఇప్పుడు రజోగుణం వశంలో పడిపోయినటువంటి జీవితము మళ్ళా ఎవరి దగ్గరికి రావాలి? సత్వగుణ ప్రధానుడైనటువంటి పరమాత్మ అధీనంలోకి రావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఎప్పుడు ఇక్కడ సాక్షాత్కరిస్తే అప్పుడు జరుగుతుంది. దాన్ని ఎవడు మళ్ళీ దోవలోకి పెడతాడు? ఆయనే దోవలోకి పెడతాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఈ విధంగా అవతరించాడు. ఎప్పుడైతే ఆయన అవతరించాడో వెంటనే వసుదేవుడికి ఏమైపోయింది? బంధనాలన్నీ విడిపోయినాయి దానంతటదే. అంటే ఏమర్థము? పరమాత్మ నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నీ యొక్క సాంసారిక బంధనాలన్నీ కూడా చెడిపోతాయి. ఇవే కదా, ఇదే మానవ జీవిత చరిత్రే మొత్తం శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర. ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరికి వద్దాం. ఏమన్నారు? వెన్న దొంగలించటము అని చెప్పి అన్నారు. వెన్న అనేటువంటి మాటకి ఏంటండి మన సంస్కృతంలో మాట? నవనీతము అని పేరు. అవునా? నవ అంటే కొత్తగా, నీతము అంటే తీసుకొని రాబడినటువంటివి. నీతము అంటే తీసుకొని రావటం, నవ అంటే కొత్తగా.
అంటే కొత్తగా తీసుకురాబడినటువంటివి. ఏమిటి కొత్తగా తీసుకురాబడినవి? నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, పెరిగే కొద్దీ ఏమవుతోంది? పుట్టినప్పుడు మనలో మదం ఉందా, మాత్సర్యం ఉందా, అసూయ ఉందా, ఈర్ష్య ఉందా, కామం ఉందా, క్రోధం ఉందా, ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. శుద్ధంగా ఉన్నాం మనం. కొద్దిగా పెరిగే కొద్దీ ఒక్కొక్క గుణం వచ్చి మనలో చేరిపోతూ ఉంది. దీనితోటి మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. పరమాత్మ ఎవడు అంటే మనకి తెలియదు. ఏవేవో విషయాల వైపు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి నవగా నీతమైనటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని నీకు తెలియకుండానే నీ నుంచి దూరం చేసేవాడు ఎవడు అంటే ఆ పరమాత్మే. అంటే నీలో దుర్మార్గంగా ఉండేటువంటి గుణాలన్నింటినీ, దోషాలు ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దూరం చేసేవాడు ఆ పరమాత్మ. ఆయన ఎప్పుడైతే మన దగ్గర ఉంటాడో అప్పుడు మనలో ఉండే ఈ చెడు గుణాలన్నీ దూరం అయిపోతాయి. అంటే గోపికల ఇళ్లలో ఇప్పుడు వెన్న దొంగిలించడం ఇప్పుడు అన్నారు. ఇప్పుడు గోపికలనే కాదు, ఎక్కడైనా ఆ నవనీతాన్ని ఎందుకు ఆయన దొంగలించాల్సింది? ఈయనకేమన్నా మనం అనుకున్నట్టే ఇప్పుడు వెన్నకి ఏమన్నా కరువు ఉందా ఆయనకి? ఇప్పుడు ఈయన తండ్రి ఆ నందవ్రజం మొత్తానికి కూడాను రాజు, నందుడు. ఎవరు? కంసుడికి సామంతరాజు ఆయన. వీళ్ళ ఇంట్లో లేనటువంటి వెన్నన ఈ పిల్లోడు ఎంత వెన్న తింటాడు పోని మీరు చెప్పండి. వాళ్ళకి 5 లక్షల గోవులు ఉండేవి అని చెప్పి మనకి భాగవతం చెప్తున్నటువంటి విషయం. ఇన్ని లక్షల గోవులు ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఎంతమంది పని చేస్తూ ఉంటారు? ప్రతిరోజుకి ఎన్ని టన్నులు వెన్న వస్తుంది వాళ్ళకి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి వెన్న. ఎక్కడ మీకు అక్కడ అవకాశం ఉంది ఇంకోళ్ళ ఇంటికి పోయి దొంగతనం చేసి వాళ్ళ చేత చీచా అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకుందా? అవసరం లేదు. కానీ ఇవన్నీ ఆయన ఎందుకు చేసినట్టుగా మనకు కనపడుతున్నది అక్కడ అంటే నీలో ఉండేటువంటి ఈ దోషాలని పరిహరింప చేయటం కోసం. గొల్లపిల్లలు ఎవరండి? ఏమీ తెలియని అమాయకులు. వాళ్ళకి తెలిసింది ఒకటి ఏమిటి అంటే కృష్ణుడి మీద అనన్యమైన భక్తి. ఇక రెండోది లేదు. కృష్ణుడి కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అలాంటి భక్తి కలిగిన వీళ్ళలో ఉండేటువంటి దోషాలని తాను స్వీకరించటం అనేటువంటిదే అక్కడ ప్రధానమైన విషయం. కానీ ఆ వెన్న దొంగలించడానికో ఆ వెన్న తినటానికో ఈయన పోయాడు ఇవి అంతా కూడా మనకి ఏంటో తమాషాగా చెప్పుకోవటానికి కథలు ఏమన్నా ఉంటాయి. కానీ అంతరార్థం మాత్రము వెన్న దొంగ అంటే ఇదే. అందుకనే మనం కూడా కృష్ణాష్టమి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా వెన్న పెడతాం ఆయనకు. ఇప్పటికీ వెంకన్నకు కూడా అదే పెడతాం. ఆయన కృష్ణుడే కదా, ఇంకెవరు మరి. నవనీతం మరి పొద్దున్నే నవనీతం పెడతాం. పరమార్థం అది అంతే. ఎందుకంటే అది ఈ వెన్న తీసుకోవటం అనేటువంటిది కూడా మనకి తెలియకుండా వెళ్ళిపోతుంది. అది దానిలో ఉండే ఒక గుణం కదా అది. మీరు వెన్న రాసుకున్నారనుకోండి చేతికి, మీ కంటికి కూడా కనపడదు కదా అది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. పరమాత్మ సన్నిధి ఎప్పుడైతే మనకు ఉంటుందో మనలో ఉండేటువంటి దుర్గుణాలు అలా వెళ్ళిపోతాయి. దానికి నువ్వేం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం ఓన్లీ పరమాత్మని చేరేటువంటి ప్రయత్నం. అది చేస్తే ఇవన్నీ పోతాయి. అది నవనీత చోరుడు అంటే మాటకి అర్థం. కానీ ఆయన ఏదో దొంగ, ఏదో మనం ఏదో రకరకాల పాటలు కట్టి ఆయన మీద సినిమాలన్నీ తీసేసి ఏదో ఎవడన్నా పరిగమాల వెధ ఉంటే ఎవరే వాడు కృష్ణుడురా, వాడు అమ్మాయిలు ఏదో గొడవ చేసేవాడురా, అమ్మాయిలు ఇది చేస్తాడురా, అది చేస్తాడురా, చిలిపి పనులు చేస్తాడురా, ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి మాట. పోలికలు పోల్చుకోవడం అంతే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.